ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. నా పేరు సముద్రాల వెంకటేష్. మా మిసెస్ పేరు నాగలక్ష్మి, మా అమ్మాయి పేరు హిమశ్రీ. నా తల్లిదండ్రులు సముద్రం నాగేశ్వరరావు గారు, అదేవిధంగా విజయలక్ష్మి గారు. మాది స్వస్థలం గోసవీడు, కృష్ణా జిల్లా. మా నాన్నగారు నా చిన్నప్పుడే సుమారుగా 50 సంవత్సరాల క్రితమే ఖమ్మం వచ్చారు. నాకు చిన్నప్పటి నుంచే నాకు స్వామి గురించి తెలుసు. ఎలా అంటే మొత్తం కూడా మా నాన్నగారు దీనికి కర్త కర్మ క్రియ. ఎలా అంటే 1990 సంవత్సరంలో మా నాన్నగారు నగర సంకీర్తనకు వెళ్ళేటప్పుడు నాకు ఎటువంటిది కూడా స్వామి గురించి అనుభవం లేదు. ఆ టైంలో నేను చిన్నపిల్లగానే మా నాన్నగారు బండి స్టార్ట్ చేయాలి అంటే కనుక నేనే బండి తీసి స్టార్ట్ చేసి ఆ విధంగా మా నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న అక్కడ స్టేషన్ రోడ్లో అన్నప్రసాద కేంద్రం దగ్గరికి, అదేవిధంగా నారాయణ సేవకి అప్పుడప్పుడు నన్ను తీసుకెళ్తూ మందిరాన్ని కూడా పరిచయం చేయడం జరిగింది. నాకు తెలియకుండానే సుమారు 1990 నుంచి నేను స్వామి దగ్గర ఉన్నాను. స్వామి తెలుసు. కానీ మా నాన్నగారి ద్వారా నేను అంతా కూడా నేర్చుకున్నాను. స్వామి సంస్థలు ఎలా ఉంటాయి, ఈ విధంగా యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి అనేది నేను తెలుసుకోవడం జరిగింది. తర్వాత దీని అందరికీ కూడా ముఖ్య కారణం మా నాన్నగారే. మా నాన్నగారు ఇది పరిచయం చేయకపోతే కనుక నాకు ఇది కూడా తెలియదు. నేను పరిచయం చేసిన తర్వాత సుమారుగా 10 సార్లు పుట్టపర్తి సర్వీస్కి అనేది వెళ్ళడం జరిగింది. సుమారుగా 1996, 1998, 2001, 2003, 2009, నెక్స్ట్ అదేవిధంగా 2020, 2021 ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మొదట్లో సింగిల్గా వెళ్ళేవాడిని స్వామి సర్వీస్కి. తర్వాత ఫ్యామిలీతో పాటుగా నేను స్వామి సర్వీస్కి ఇన్వాల్వ్ కాగలిగాను. అదేవిధంగా మా మిసెస్ కూడా సముద్రాల నాగలక్ష్మి, ఆమె కూడా స్వామి గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాతో పాటుగా 2 సార్లు పుట్టపర్తి సర్వీస్కి వచ్చారు. మా అత్తగారు నేను చేయలేను, సర్వీస్కి కొత్తగానే వస్తాను అన్నారు. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా కొంచెం రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మా అత్తగారికి. కానీ మీ ఇష్టం అండి అత్తయ్య గారు, మీరు రండి మాతో పాటు, మీకు ఇష్టం ఉంటే సేవ చేయండి, లేకపోతే స్వామి యొక్క మందిరంలో భజన చేసుకొని తర్వాత రూమ్కి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి మేము తీసుకెళ్ళాము. కానీ ఏదేమైనప్పటికీ మాతో పాటు 2 టైమ్స్ 10 రోజులు మంచిగా సేవ చేయగలిగారు. మా అత్తయ్య గారు కూడా రెస్ట్ తీసుకుంటాను అన్న ఆమె కూడా రెస్ట్ తీసుకోకుండా స్వామి దగ్గరుండి ఆమెకి మంచి సేవాభాగ్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మా అత్తయ్య గారు మామయ్య గారు అక్కడ వాళ్ళ ఊరు పెనుగొలను, కృష్ణా జిల్లా. అక్కడ ఎటువంటిది కూడా స్వామి గురించి ఎటువంటి మందిరం కానీ ఎటువంటిది కూడా స్వామి కార్యక్రమాలు కూడా ఏమి చేసేవారు కాదు. కానీ ఇప్పుడు 2 సార్లు సర్వీస్ వచ్చినందుకు వాళ్ళతో పాటు ఒకసారి రావడం, వాళ్ళు 1 జంట వచ్చారు. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంకొక 2 జంటలు తీసుకురావడం ద్వారా మొత్తం వాళ్ళ ఊర్లో 3 జంటలు అనేవి క్రియేట్ అయ్యాయి. క్రియేట్ అయిన తర్వాత స్వామిని వదులుకోకుండా పల్లకి మహోత్సవం, అదేవిధంగా అక్కడ స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ, నెక్స్ట్ అదేవిధంగా కేక్ కటింగ్, ఇటువంటి కార్యక్రమాలు దగ్గరుండి చేసుకోవడానికి మీరు కూడా నన్ను సహాయం అడిగారు. నేను మా మిసెస్ మా అమ్మాయి మా వంతు సహాయంగా వాళ్ళకు కూడా వెళ్ళి చేశాము. సో అందులో భాగంగా ఈ మధ్యలో వాళ్ళ ఊరిలో గంపలగూడెం నుంచి సేవకులు వీళ్ళు చేసేటువంటి సేవకి మంచి ముగ్ధులై అక్కడ పెనుగొలంలో కూడా మెడికల్ క్యాంప్ అనేది 3 సార్లు విజయవంతంగా చేసి మళ్ళీ రేపు 4వ సారి కూడా విజయవంతంగా చేస్తున్నారు. ఇది చాలా మంచి అవకాశం. కారణం ఏంటంటే అసలు నేనే సాయి సంస్థలో లేనప్పుడు, మా నాన్నగారు నాకు పరిచయం చేయనప్పుడు నేను మా మామయ్య గారికి మా అత్తయ్య గారికి కూడా చెప్పేటువంటి అవకాశం లేదు.
ఇది నాకు స్వామి ఇచ్చినటువంటి మహద్భాగ్యంగా నేను ఫీల్ అవుతాను. ఇది అదేవిధంగా నేను ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, నేను చదువుకునే టైంలో మనకి పీజీ చదివే టైంలో ఎన్నో రకాల మానసిక ఒత్తిడులు అనేది మనం ఫ్రెండ్స్ నుంచి మనం చాలా ఎదుర్కొంటుంటాము. వాళ్ళు చేసేటువంటి కామెంట్స్కి. మనమేమో సాయి సంస్థలో ఉన్నాము, కానీ వాళ్ళు మాత్రం ఇతనేం మాట్లాడలే అన్న ఉద్దేశంతో ఏదో ఒకటి అంటూ ఉండేవారు. నేను మాత్రం నవ్వుతూ తీసుకుంటూ ఉండేవాడిని, కానీ మనసులో బాధపడుతూ ఉండేవాడిని. అలా బాధపడుతూ ఉన్నప్పుడు ఒకానొక టైంలో స్వామి, ఎందుకు బాధపడుతున్నావు, నేనున్నానే నీకున్నా అని భుజం తట్టారు. అది నాకు తెలియదు. ఆ టైంలో స్వామి నన్ను చూశారా, నా కోసం వచ్చారా, చాలా సంతోషం స్వామి అని మనసులో ఉప్పొంగిపోయాను. అదేవిధంగా అదే సందర్భంలో ఒకసారి కళలో కూడా స్వామి నేను నీకు హారతి ఇవ్వచ్చా అని అడిగాను. అడిగితే ఇవ్వు అన్నారు. అది కళ్ళలో జరుగుతుంది. ఆ కళ్ళలోనే హారతి దీపాన్ని ఇలా హస్తం మీద పెట్టుకుని స్వామికి చేశాను. కానీ ఆ నిమిషంలో నేను చిన్నపిల్లగాన్ని, నాకేం తెలియదు, చెయ్యాలి కాలిందేమోనని చూశాను. కళ్ళు తెరిచి కళ్ళలో ఉన్నప్పుడు అటువంటిది ఏం కాలేదు. కానీ అదంతా కూడా కళ కాకుండా నిజమైన ఇది కళ కాదు అన్నట్టుగా నాకు అనిపించింది. అదొక మంచి సందర్భం అన్నమాట. నేను గత 3 సంవత్సరాల నుంచి గ్రామసేవ ఇన్ఛార్జిగా కూడా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ని నిర్వహిస్తున్నాను ఖమ్మం జిల్లాలో. ఇప్పుడు ఎవరికైనా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం కానీ, నెక్స్ట్ అదేవిధంగా పేద పిల్లలకు ఎగ్జామ్ బ్యాగ్స్ పంపిణీ, అదేవిధంగా బుక్స్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా మనకి శ్రావణ మాసం వస్తే కనుక వరలక్ష్మి వ్రతాలు కండక్ట్ చేయడం, ఇటువంటి అన్నీ కూడా మేము జిల్లా ఇన్ఛార్జిగా ఇటువంటి అన్ని కూడా కార్యక్రమాలు చేయగలిగేటువంటి అవకాశాన్ని స్వామి కల్పించినందుకు, అదేవిధంగా ఇటువంటి ఎన్నో అవకాశాలు ఇంకా చేయాలని, ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిరామ్.